అన్న టిల్లు ఏం చేస్తాడో నాకు తెలుసు, కానీ ఈ సినిమాలో రాధిక అనకూడదు, కానీ అలాంటి క్యారెక్టర్ ఏం చేయబోతుంది అనేది నాకు సర్ప్రైజింగ్గా ఉంది. సో ఏం చెప్తారు? ఏం చెప్ప సార్ అనుపమ గారు మీరేం చెప్తారు, ఎలా ఉంటుంది క్యారెక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాధిక కాదు. లిల్లీ గురించి నేనేం చెప్పను, నేను కూడా ఏం చెప్పను, ఎందుకంటే లిల్లీ గురించి సినిమాలో మాకు అలవాటు అయిపోయాడు. సో తను ఎలా రియాక్ట్ అవుతాడు కొంచెం ఐడియా ఉంది. లాస్ట్ టైం టిల్లు ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మీకు అసలు తెలియదు కదా ఎవరు డీజే టిల్లు అని. ఇది నా ఫస్ట్ ఎంట్రీ కదా, అప్పుడు మీరు ఇంట్రెస్ట్ మీ మీదకి షిఫ్ట్ అయింది. అంటే ఎలా ఉండిపోతుంది లిల్లీ క్యారెక్టర్? లిల్లీ ఈజ్ అ గర్ల్, అ స్వీట్ గర్ల్, అ నైస్ గర్ల్. దట్స్ ఇట్. ఫర్ హూమ్? ఎవరికి? అందరికీ స్వీట్ గర్ల్, నైస్ గర్ల్. మీకు కూడా మొదట్లో స్టార్టింగ్లో రాధిక క్యారెక్టర్కి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా అంటే? లేదు, కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్. సో కొత్త ఏరియాని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ క్యారెక్టర్ నాకు ఉపయోగపడిందని చెప్పారు. ఆ క్యారెక్టర్ మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది, లిల్లీ క్యారెక్టర్? క్యారెక్టర్ నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం కాదు, నేను కాన్ఫిడెంట్ అయ్యాను కాబట్టి నేను క్యారెక్టర్ చేశాను. దట్స్ వాట్ ఐ వుడ్ పుట్ ఇట్ లైక్ ఇదే బాగుంది. క్యారెక్టర్ కాన్ఫిడెన్స్ కాదు, మీరు క్యారెక్టర్ నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు, అది చేయడానికి నాకు కాన్ఫిడెన్స్ ఉండింది. సో చేశాను. సో ఐ హోప్ ఇట్ కమ్స్ అవుట్ వెల్. కొంత టైం తీసుకున్నారా ఇలా ఈ లిల్లీ లాంటి క్యారెక్టర్స్ చేయడానికి? ఇలాంటి క్యారెక్టర్ అంటే ఎలాంటి క్యారెక్టర్ అంటే ఆల్ ద ఫిల్మ్స్ హ్యావ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, కానీ దీనిలో ఫస్ట్ పార్ట్ ఉంది. ఫస్ట్ పార్ట్లో వీ నో దట్ నేహా హ్యాస్ కిల్డ్ రాధిక. సో now coming in a second part and the rest of the team is the same. I am the new person. So appuduna comparisons gaani the way people judge gaani adi handle cheyadam anadi konjam kashtam. So ippudu kuda naaku adi kashtam gaani anipistundi, కానీ దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను నా బెస్ట్ ట్రై చేశాను, అది మాత్రం చెప్పగలను.